అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. హరిహర వీరమల్లు వంతైతే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఓజీ. ఇప్పటిదాకా ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పని అయితే మనం చాలా చోట్ల వింటూ వచ్చాము. అయితే ఈరోజు ఇదే మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగిపోయింది. సో ఓజీ అంటే ఒజాస్ గంభీరా అంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంట్రడక్షన్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు మరి మనం పొలిటికల్ గురించి మాట్లాడుకుంటూ ఆయన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు సడన్గా ఇలా మళ్ళీ ఓజీ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. మొన్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి మనం ఒక విషయం అయితే క్లియర్గా మాట్లాడుకున్నాం. అంటే ఈ సినిమా మూవీ ప్రమోషన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఆయన టీం కన్నా 11 times ఎక్కువగా 11 టీం పార్టీ అయితే చాలా బాగా మూవీ ప్రమోషన్స్లో అయితే పాల్గొనడం జరిగింది. సో వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ గారు పిలిచి అభినందించాలని చెప్పని కూడా మనం అందరం కోరుకున్నాం కూడా. సో మొత్తానికి పాపం ఓకే, ఒక పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ నుంచి ఒక మూవీ అప్డేట్ వచ్చేసింది. దాన్ని మనం ఆయన హరిహర వీరమల్లు సక్సెస్లో భాగంగా వాళ్ళు చేయగలిగిన వంతు వాళ్ళు ప్రయత్నం అయితే చేసేశారు. అయిపోయింది, రిలాక్స్ అవుదాం అనుకునే టైంలో మళ్ళీ ఓజీతో వాళ్ళకి పని అయితే పెట్టేశారు. కానీ ఈసారి క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారంటే, పోయినసారి అనుకోకుండా ఫ్యాన్స్ కన్నా కూడా ఎక్కువగా పబ్లిసిటీ పీక్స్లో చేసి వాళ్ళే మార్క్స్ అయితే కొట్టేయడం అయితే జరిగింది. కాబట్టి ఈసారి ఎందుకంటే ముందుగా ఈ ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయితే చేస్తున్నట్లయితే ప్రకటించేశారు. సో ఇప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మూవీ రిలీజ్ అయిపోయి ఆ ఫస్ట్ రివ్యూ వచ్చేంత వరకు కూడా ఇక 11 టీం పార్టీ వర్సెస్ పవన్ కల్స్ ప్రమోషన్స్లో అయితే బిజీగా ఉండడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి మాత్రం ఎటువంటి అంటే కొంచెం కూడా వెసులుబాటు ఇవ్వకుండా వాళ్ళకన్నా కూడా 11 times ఎక్కువగా కష్టపడి ఈసారి కళ్యాణ్ గారి దగ్గర మార్క్స్ కొట్టడానికి మాత్రం కల్ట్ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారండి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి అయితే అప్పుడు అంబటి రాంబాబు గారు అయితే ఫస్ట్ ఆ టీం అందరికన్నా ముందొచ్చేసి ఈ సినిమాపై కనకవర్షం పడాలి అని చెప్పనైతే ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సార్ థ్యాంక్ యూ, మీరు కోరుకున్నారు, మూవీ అయితే సక్సెస్ అయింది, మంచిగా అయితే వెళ్తూ ఉంది, ఇంతవరకు ఓకే. ఈ ఓజీకి సంబంధించి కూడా మీరు కూడా ఇలాగే మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇక మరి 25 సెప్టెంబర్న ఓజీ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో మరి ఆ రోజు 11 టీం పార్టీ వర్సెస్ పవన్ కల్ట్ ఫ్యాన్స్ లో ప్రజలకు చేరువ చేసేలాగా ఎక్కువ ప్రమోషన్స్ తీసుకుని కళ్యాణ్ గారి దగ్గర మార్క్స్ కొట్టేసేది ఎవరో ఆ రోజు వరకు అయితే మనం వేచి చూడాల్సిందేనండి. థ్యాంక్ యూ.